ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు. దేవుని వాక్యంలోకి వెళ్దాం. నేటి దినాన మనం నేర్చుకోబోయే అంశము యేసుక్రీస్తు బోధనలు అమూల్యమైనవి అనే అంశం ద్వారా మనము నేటి దినాన వాక్య భాగాన్ని నేర్చుకుంటున్నాం ప్రియులారా. కాబట్టి మన యొక్క ఆలోచనలు, మన ఉద్దేశాలు కాక యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బోధనలు ఏవైతే ఉన్నావో వాటిని కొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకుందాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 42వ వచనము ఆలోచన చేద్దాం ప్రియులారా. మత్తయి సువార్త 5వ అధ్యాయము 42వ వచనాన్ని మనం ఆలోచన చేద్దాము. ఇక్కడ చెప్పబడిన మాటను అప్పు ఇచ్చేటటువంటి విషయంలో 5వ అధ్యాయము 42వ వచనంలో ఏం చెప్పబడి ఉన్నది అని అంటే, నిన్ను అడుగువానికిమ్మో, నిన్ను అప్పు అడుగ గోరువాని నుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు. నిన్ను అడుగువానికిమ్మో, నిన్ను అప్పు అడుగు గోరువాని నుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు. ఒకవేళ దేవుడు మనకిచ్చినటువంటి స్థితిని బట్టి, మన దగ్గర ఉన్నటువంటి పరిస్థితిని బట్టి, ఒకవేళ మన దగ్గర ఏదైనా ఆర్థికంగా డబ్బు ఉంటే తప్పనిసరిగా దేవుడు ఏమంటున్నాడంటే, దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, యేసుక్రీస్తు బోధనలు మనకు అమూల్యమైనవి ఏం చెప్తున్నాయంటే, నిన్ను అడుగు వానికిమ్ము, నిన్ను అప్పు అడుగు గోరువాని నుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు. అప్పు అడిగినటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నీ ముఖమును తిప్పుకోనవద్దు అని చెప్పి, అడుగు వానికి ఇమ్ము అని చెప్పి దేవుని లేఖనం మనకు పొందుపరచబడి ఉన్నది, సెలవిస్తూ ఉంటున్నది. ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 12 నుంచి 14వ వచనం వరకు మనం చూద్దాం ప్రియులారా. ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 12 నుంచి 14 వరకు కొద్దిగా ఆలోచన చేద్దాం. మోషే గారు పొందుపరిచినటువంటి ధర్మశాస్త్ర గ్రంథం నుంచి కొన్ని విషయాలను మనం ఆలోచన చేద్దాం. 15-12 నీ సహోదరులలో ఎబ్రీడే గాని ఎబ్రీరాలే గాని నీకు అమ్మబడి 6 సంవత్సరములు నీకు దాస్యం చేసిన ఎడల 7వ సంవత్సరమున వాని విడిపించి నీ యొద్ద నుండి పంపివేయవలెను. అయితే వాని విడిపించి నీ యొద్ద నుండి పంపివేయునప్పుడు నీ ఒట్టి చేతులతో వాణ్ణి పంపివేయకూడదు. నీవు ఐగుప్తు దేశంలో దాసుడవై ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా నిన్ను విమోచించనని జ్ఞాపకం చేసుకొని నీ మందలోనూ నీ కళ్ళంలోనూ నీ ద్రాక్షగా గానుగలోను కొంత అవశ్యముగా వానికి ఇవ్వవలెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించి నీకు అనుగ్రహించిన దానిలో కొంత వానికి ఇవ్వవలెను. ఆ హేతువు చేతను నేను ఈ సంగతి నేడు నీకు ఆజ్ఞాపించి ఉన్నాను. మన దగ్గర ఒకవేళ పని వారిని పెట్టుకున్నటువంటి స్థితిలో దేవుడు మనకు అవకాశం కలిగి ఇచ్చింటే 6 సంవత్సరాలు పనిచేసిన తర్వాత 7వ సంవత్సరంలో ఆయన పని చేస్తా అనేటటువంటి ఉద్దేశం ఉన్నప్పటికీ కూడా ఆయన ఏం చేయమని చెప్తుంది దేవుని వాక్యము? విడిచిపెట్టమని చెప్తుంది. విడిచిపెట్టేదే కాకుండా ఆ దాస్యం నుండి విడుదల చేయడమే కాకుండా మళ్ళీ తాను వెళ్ళేటప్పుడు తనకు
ఎంతో కొంత దేవుడు ఇచ్చినటువంటి దాంట్లో ఆశీర్వదించిన దానిలోకి వెళ్ళి కొంత ఇచ్చి ఒట్టి చేతులతో కాకుండా కొంచెం ఇవ్వాలి అనేటటువంటిది ద్వితీయోపదేశ కాండం 15వ అధ్యాయము 12 నుంచి మనం 14 వరకు మనం చూసినప్పుడు ఈ లేఖనం మనకు తెలియపరుస్తూ ఉంటున్నది. మరి సామెతలు 25వ అధ్యాయము 21వ వచనంలో ఏం చెప్పబడిందో చూద్దాం ప్రియులారా. సామెతలు 25 21లో ఒక చక్కటి మాట చెప్పబడి ఉన్నది. వాటిని మనం పరిశీలన చేసుకుందాం. 25-21. నీ పగవాడు ఆకలి కొనిన ఎడల వానికి భోజనం పెట్టుము, దప్పిగొనిన ఎడల వానికి దాహము. పగవానికి కూడా ఏం చేయమంటుంది దేవుని వాక్యము? భోజనం, ఆకలి కొంటే భోజనము పెట్టమని సెలవిస్తూ ఉంటుంది. అంటే ఇందులో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క అమూల్యమైనటువంటి బోధనలు మనము మన జీవితంలో వాటిని మనం అవపోషణ చేసుకోవాలి ప్రియులారా. దేవుని మాటల్ని మనం పాటిస్తూ, అనుసరిస్తూ, నడుచుకుంటూ, జీవిస్తూ నిత్య జీవానికి మనం ముందు కొనసాగడానికి అవకాశం మనకు ఉన్నది. ఊరికేనే బ్రతికి, ఊరికేనే చనిపోయి, ఊరికేనే పరలోకం రావాలంటే రాదు అది. ఎందుకు అని అంటే చెప్పిన మాటను వినడము, వాక్యానుసారమైన మాట వినడము, అది దేవుని చిత్తము. దేవుని చిత్తమైనటువంటి వారిని అక్కడ ఆయన పరమునకు చేర్చుకుంటాడు. దేవుని చిత్తము కానటువంటి వారికి, దేవుని చిత్తం నెరవేర్చినటువంటి వారికి, దేవుని చిత్తంలో నడుచుకున్నటువంటి వారికి అటువంటి అవకాశము ఉండలేదు ప్రియులారా. ఎవరైతే దేవుని చిత్తాన్ని జరిగిస్తారో వారి యందు దేవుని మాటలు ఉంటాయి. యెషయా గ్రంథము 58 7వ వచనంలో చూస్తే 7-8 కలుసుకొనుటై, నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి మూకము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకునుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. ఏం చెప్తుంది? ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. ఉపవాసము అని అంటే మరి ఉపవాసంలో మనం మాత్రమే ఉపవాసం ఉండి మన కడుపును మాత్రమే కాల్చుకొని ఉండడం కాదు, కానీ ఇతరులు ఆకలి కొన్నప్పుడు ఆహారం ఇవ్వడం, ఇతరులకు వస్త్రం లేనప్పుడు వస్త్రములు ఇవ్వడము, ఇదే కదా ఉపవాసం అని చెప్పి సెలవిస్తూ ఉంది. అక్కడి నువ్వు చూస్తే అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవాలే ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రంగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును. యెహోవా మహిమ నీ సైన్యపు వెనకటి భాగమును కావలి కాయును. మన జీవితంలో అన్నీ సక్రమంగా మనం క్షేమంగా వెళ్ళి క్షేమంగా మనం ఇంటికి వస్తున్నాము అని అంటే మనం చేసే మంచి పనిని బట్టి, మనం చూసే చూపుని బట్టి, మనం ప్రవర్తించే ప్రవర్తనను బట్టి, మనం ఇచ్చే గౌరవాన్ని బట్టి, మనం ఆలోచించే విధానం బట్టి, ఇవన్నీ కూడా దేవునికి ఇష్టమైనవిగా ఉంటూ ఉన్నవి. ప్రసంగి 11వ అధ్యాయము 1వ వచనాన్ని మనము ఆలోచన చేస్తే, నీ ఆహారము నీళ్ళ మీద వేయము, చాలా దినములైన తర్వాత అది నీకు కనబడును. ఎప్పుడైతే మన ఆహారాన్ని మరి నీళ్ళ మీద వేయమని చెప్పి అది మళ్ళీ కనిపిస్తుంది అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంటున్నది. అపొస్తలుల కార్యము 20వ అధ్యాయము 35వ వచనాన్ని మనం ఆలోచన చేద్దాం ప్రియులారా. అపొస్తలుల కార్యం 20వ అధ్యాయము 35వ వచనాన్ని చూద్దాం. 35 చూద్దాం. మీరు ఇలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షించవలెననియు, పుచ్చుకొనుట కంటే
ఇచ్చుట ధన్యమని ప్రభు అయిన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకొనవలెననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపితినని చెప్పాను. యేసయ్య చెప్పారు, అన్ని విషయంలో మనకేం చేశారు? మాదిరిని చూపించారు. అంటే యేసును పోలి నడుచుకునేటటువంటి మాదిరి మనలో ఉండాలి. ఆ మాదిరి లేకుండా ఎన్ని చిలక పలుకులు పలికినా అవి ప్రయోజనకరమైనవి కావు. దేవుని దృష్టిలో, మనుషుల దృష్టిలో అవి అందంగా కనిపించవచ్చు, చాలా అద్భుతంగా మాట్లాడుతున్నాడని అనిపించవచ్చు. కానీ ఆ పలుకులు దేవునికి అంగీకారమైనవి కావు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మళ్ళీ ఆ మాటను మళ్ళీ చదువుకుందాం ప్రియులారా. మీరును ఇలాగ ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలెననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభు అయిన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకొనవలెననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపితినని చెప్పాను. యేసయ్యకు మాదిరిగా మనం ఉండాలి, యేసయ్యను పోలి నడుచుకోవాలి, దేవుని చిత్తాన్ని మనం జరిగించే వారిగా మనం ఉండాలి. మన ఇష్టమైనటువంటి స్థితిలో మనము ఉండవద్దని చెప్పి దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 13వ వచనాన్ని చూస్తే, పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండుడి. పరిశుద్ధుల అవసరములో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి. పరిశుద్ధుల అవసరతను ఏవైతే ఉన్నావో వాటిని మనం గైకొని ముందుకు కొనసాగేటటువంటి వారిగా, మన ఇంటికి వచ్చినటువంటి వారికి ఆతిథ్యం ఇచ్చేటటువంటి వారిగా, పరిశుద్ధులకు మరియు తప్పకుండా మనం ఆతిథ్యం ఇచ్చేయడానికి దేవుని లేఖనాలు తెలియపరుస్తూ ఉంటున్నాయి. ప్రియులారా, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చూస్తే, కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదము. మేలు, అందరి ఎడల మేలు చేయాలి. అందరినీ మనం భేదాభిప్రాయంతో మనం చూడవద్దు. కొందరిని మాత్రమే మనకు అనుకూలంగా మనం మలుచుకోవద్దు. అందరితో అందరి మేలును మనము కోరాలి. మన నుంచి అయినటువంటి సహాయం మనము చేయాలి. మేలు మాత్రమే చేయాలి, కీడు మాత్రం చేయడానికి ఎటువంటి అధికారం దేవుడు ఏ క్రైస్తవునికి భూమి మీద ఇవ్వలేదు అనేటటువంటిది దేవుని వాక్యం మనకు తేటగా తెలియపరుస్తూ ఉంటున్నది. అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క అమూల్యమైనటువంటి బోధనల గురించి ఈరోజు మనం నేర్చుకుంటున్నాం, మనం ఆలోచన చేసుకుంటున్నాం. తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం మనం చూసినప్పుడు 18-19 కలుసుకొని, వారు స్వాస్థమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు మేలు చేయువారును. ఎట్లుంటున్నారంట? మంచి పునాదిని వేసుకుంటున్నారు. బండ మీద కట్టేటటువంటి పునాదిని వేసుకుంటున్నారు. వ్యర్థమైనటువంటి ఉసుక మీద పునాది వేయడం లేదు. మంచి పునాది, చాలా మంచి పునాదిని వేసుకుంటూ ఉన్నారు. మనం కూడా ఈ లోకంలో మంచి పునాదిని, మంచి నడవడికను, మంచి ప్రవర్తనను, మంచి ఆలోచనను, మంచి ఉద్దేశాలను, మంచి ప్రేమ కలిగి ప్రవర్తించేటటువంటి దేవుని ఆజ్ఞలను అన్నిటిని మనం పాటిస్తూ ముందుకు కొనసాగాలి. ఒకరిని ఇబ్బంది పెట్టడానికి, ఒకరిని ఆయాసం చేయడానికి మనకెట్టి పరిస్థితుల్లో దేవుడు అవకాశము ఇవ్వలేదు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బోధనలు ఆ విధంగా చెప్పలేదు అనేటటువంటిది లేఖనాలు మనకు పొందుపరచబడి ఉంటూ ఉన్నాయి. ఏప్రిల్కి రాసిన పత్రిక 13వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. ఏప్రిల్ 13:16. ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవిగా ఉంటూ ఉన్నాయి. ఆ యాగాలను మనం పాటించేటటువంటి వారిగా, ముందుకు కొనసాగేటటువంటి వారిగా మనం చూడాలి ప్రియులారా. మరి మత్తయి సువార్త 5:42లో చెప్పింది ఏమిటి అని అంటే, నీ అడుగు వానికి అప్పు అడిగితే
ముఖము తిప్పుకునవద్దు అని సెలవిచ్చి ఉంటున్నది. ద్వితీయోపదేశ కాండం 15వ అధ్యాయం 12-14లో చూసినప్పుడు మరి దేవుని యొక్క అక్కడ దాసుడు ఎవరైనా పని చేస్తే ఆ దాసునికి ఒట్టి చేతులతో పంపించొద్దని చెప్పి, తృణమో ప్రణమో నీ నుంచి అయినటువంటి దాన్ని పంపించాలి అని చెప్పి చెప్పబడి ఉంటున్నది. సామెతలు 25-21లో పగవానికి భోజనం పెట్టమని చెప్పి కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రసంగి 11:1లో నీళ్ళ మీద ఆహారము చల్లు, అది మళ్ళీ నీకు కనిపిస్తుంది అని చెప్పి సెలవిస్తుంది. యెషయా 58:7లో నీ ఆహారం ఆకలి కొనిన వారికి, వస్త్రం లేనటువంటి వారికి ఇవ్వమని సెలవిస్తూ ఉంది. అపోస్తుల కార్యం 20:35లో పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యకరం అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. రోమా 12:13లో పరిశుద్ధుల అవసరతంలో మనం పాలివారం కావాలని, ఆతిథ్యం చేయాలని చెప్పి తెలియపరుస్తూ ఉంటున్నది. గలతీ 6:10లో మేలు చేయదము అందరికీ అనేటటువంటిది ఆలోచన చేస్తూ ఉంటున్నాం. తిమోతి మొదటి పత్రిక 6:18లో మంచి పునాదిని వారు వేసుకొని ఉన్నారు, మనము కూడా మంచి పునాదిని వేసుకునే వారిగా ఉండాలి. హెబ్రీ 13:16లో దేవునికి ఇష్టమైనటువంటి క్రియలు, అవసరతల్లో మనము పాలివారం కావాలని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని వాక్యం వింటున్నటువంటి నీవు నేను మనమందరం కూడా ఆలోచన చేయాల్సింది ఏమిటి అని అంటే, మనకున్నటువంటి జీవిత అవసరతల్లో మన అక్కర్లు మనకే ఇవి చాలడం లేదన్నటువంటి స్థితిగతుల్లో మనం ఉంటూ ఉన్నాం. కానీ మన ఇంటిలో చాలాసార్లు భోజనాన్ని వండుతూ ఉంటున్నాం, ఆ భోజనం చాలా వరకు మిగిలిపోతూ ఉంటున్నది. ఆ సమయంలో కొద్దిగా శ్రద్ధ తీసుకొని, ఆకలిగా ఉన్నటువంటి వారు ఎవరైనా ఉంటే తీసుకొని వెళ్ళి ఆ బైక్ మీదనో లేదా నడిచిపోయో ఆ ముద్ద పెట్టి చూడండి, ఆ దీవెన ఎంత ఉంటుందో మనకు చూడండి. అలాగే పాడేయద్దండి దయచేసి. అలాగనే మూగ జీవాలు మీ ఇంటి ముందర, ఇంటి పక్కల అటు ఇటు ఉంటాయి. అంత దూరం వెళ్ళి ఎందుకు వేయాలి అని చెప్పి ఎక్కడనో కాలువలనో ఎక్కడనో పాడేయకుండా దయచేసి ఆ మూగ జీవాలకు ఆ యొక్క ఆహారం తీసుకొని వెళ్ళి అక్కడికి పెట్టండి. ఆ మిద్దె మీద ఎండాకాలం వచ్చినప్పుడు నీళ్లు పెడుతున్నారు, కొంతమంది ఆహారం పెడుతూ ఉంటున్నారు, పక్షులకు ఆహారాన్ని అందిస్తున్నారు దేవుడిచ్చినటువంటిది. ఇవన్నీ కూడా మన నుంచి అయినటువంటి సహాయాలు మనం చేయవచ్చు. చాలా వరకు బట్టలు మనకు ఉంటాయి, చాలా వస్త్రాలు మన దగ్గర ఉంటాయి, చాలామంది మనకు సహాయం చేసి ఉంటారు, ఇచ్చి ఉంటారు. కానీ మనం మాత్రం పుచ్చుకొనుటనే ఇష్టంగా అనుకుంటాం, ఇచ్చుట మంచిది కాదనుకుంటాం. కానీ ఇచ్చినటువంటి వాళ్ళే ధన్యులు, పుచ్చుకున్న వారు ధన్యులు కాదు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. మనము తీసుకున్నటువంటి వారు ధన్యులైపోతున్నారు, మనకు ఎవరైతే మనకు సహాయం చేస్తున్నారో వారు ధన్యులవుతున్నారు. పుచ్చుకొని మనం వ్యర్థులం కాకూడదు అని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. మన కళ్ళ ముందర కూడా చాలాసార్లు కనిపిస్తూ ఉంటారు, బట్టలు లేక కొంతమంది స్త్రీలు కనిపిస్తుంటారు, కొంతమంది పురుషులు కనిపిస్తారు. కొంచెం సమయం ఆలోచన చేసి దయచేసి ఇంటికి వచ్చైనా పర్వాలేదు, ఒక జత బట్టలు తీసుకొని వెళ్ళి వారికి తొడిగించండి, తొడిగిద్దాము. నేను కూడా ఆ యొక్క ప్రయత్నంలో పాలుభాగస్తుని అవుతాను. నేను చెప్పడమే కాదు, చేయాలనే ఆశ కలిగి ఉంటూ ఉన్నాను. ఇప్పుడు చాలామంది, అప్పుడు ఒకప్పుడు వస్త్రాలు ఎవరికి ఇచ్చినా వాళ్ళు తీసుకునేటటువంటి వారు, కానీ ఇప్పుడు చాలామంది తీసుకోవడం లేదు. అలాగని ఈ రోడ్ల మీద అమాయకంగా మానసికంగా ఇబ్బంది పడుతున్నటువంటి వారు వద్దనలేరు వాళ్ళ పరిస్థితులు. కాబట్టి అలాంటి వారికి మన చేయుతనిద్దాం, దేవుని వాక్యాన్ని మనం నెరవేర్చుదాం. క్రియలేని విశ్వాసం మృతమని దేవుని వాక్యం సెలవిచ్చింది. క్రీస్తు బోధనలు అమూల్యమైనవని నిరూపించడానికి మన ప్రయత్నము వాక్యానుసారమైన జీవితంగా కట్టబడదాము. మంచి పునాదిని ఈ లోకంలో మనం వేసుకుందాము. ఏం చేసినవు అని చెప్పి దేవుడు రేపు ప్రశ్నించినప్పుడు బలానమ్మకమైనటువంటి మంచి దాసుడని అభినందన పొందుకోవడానికి, ఆయన ఇచ్చేటటువంటి మహిమా కిరీటం, జీవ కిరీటాన్ని పొందుకోవడానికి మనమందరం సిద్ధంగా ఉండాలి. ఈ లోకంలో మాత్రమే మనం కలిసిమెలిసి ఉంటూ మరి కొంతమంది నరకానికి, కొంతమంది పరమునకు చేరడానికి కాదు దేవుని చిత్తం. అందరూ పరమునకు చేరాలని దేవుని చిత్తమై ఉంటున్నది. నరకానికి పోవడం వల్ల ఎవ్వరు పోతే కూడా ఆయనకు సంతోషం అనిపించదు. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆయన విలువ పెట్టి కొనబడినటువంటి వారిగా మనం ఉంటున్నాం.
క్రీస్తు సంఘముగా మనం నిర్ణయింపబడి ఉంటున్నాం. ఆయన శిరస్సై ఉంటున్నాడు కాబట్టి హత్తుకొని ఆయన క్రియలు, ఆయన ఆలోచనలు, క్రీస్తు ఆలోచనలు, క్రీస్తు మాదిరిని మనం చూపిస్తూ ముందుకు కొనసాగదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వ సృష్టికి కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిపూర్ణమైన నామాన్ని బట్టి మీకు వందనములు చెల్లించుకుంటున్నాం. నేటి దినాన యేసుక్రీస్తు ప్రభు బోధనలు అమూల్యమైనవి అనేటటువంటి అంశం ద్వారా కొన్ని విషయాలను మేము నేర్చుకొని ఉంటున్నాం, మాట్లాడి ఉంటున్నాం, బోధించుకొని ఉంటున్నాం. మా ప్రియులకు అందించాలనే ప్రయత్నంలో మేము ఉంటూ ఉన్నాం. బోధ మాత్రమే కాదు నాయన, పాటించేటటువంటి వారిగా ఉండడానికి మీరు కృప చూపించి సహాయం చేయండి నాయన. ప్రతి ఆదివారం రోజునైనా వచ్చినటువంటి సంఘస్థులకు మా చేతనైనటువంటిది మీరు ఇచ్చినటువంటి దాంట్లోకి వెళ్ళి భోజనాన్ని పెట్టడానికి మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. బోధించడమే కాదు నాయన, పాటించడం కూడా చాలా ఇంపార్టెంట్ అయి ఉంటూ ఉన్నది. బోధలు ఎన్నైనా చేయగలుగుతాము, ఆచరణ మాత్రము శూన్యంగా ఉంటూ ఉంటుంది. కాబట్టి శూన్యము కాకుండా నాయన ఒక్కొక్కటిగా నంబర్ యాడ్ కావడానికి, ఒక్కొక్క మేలును మేము పొందుకోవడానికి, మీ మాట ప్రకారంగా నడుచుకోవడానికి మీరు కృప చూపించి సహాయం చేయమని ఈ మనవులు మీ కుమారుడు, మా ప్రాణరక్షకుడు, మాకై మరణం పొంది సమాధి చేయబడి తిరిగి లేచిన నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రభువు నామమున వందనాలు.